తెలంగాణ గట్టు మీద తల్లి తాడి చెట్టు మీద పొత్తువై పడిసినావు యుద్ధమై నడిసినావు ఓహో బహుజన బంధుకు ఓ సర్వాయి పాపన్న బారిగీసిన సింహాని ఓ సర్దారు పాపన్న బాకులాంటి మోకు దెబ్బ ఓ సర్వాయి పాపన్న గాయగోళ్ళ గండ్రగొడ్డలో సర్దారు పాపన్న కొడుకువై పెరిగినావు అక్షరాలు రాయకున్న లక్షణంగా బతికినావు అన్య విద్యలందున ఆరితేరి నోడివయ్యా ఆజాను బాహుడా ఆత్మగౌరవానివయ్య గీలాషపూర్ కోట సర్వాయి పాపన్న నీ పోరాట ఊటనే సర్దారు పోపన్న తిరుగుబాటు రూపమా సర్వాయి పాపన్న పేద గుడిసెలల్ల దీపమా సర్దారు పాపన్న తిరుగుబాటు రూపమా సర్వాయి పాపన్న పేద గుడిసెలల్ల దీపమా సర్దారు పాపన్న ఆధిపత్య అహంకార ధరలు భూస్వాములంతా పన్నుగట్టుమంటూ పల్లె మీద దాడి చేస్తా ఉంటే పల్లె మీద దాడి చేస్తా ఉంటే తల్లి పిల్లలనక నాడు చిత్రహింసలెన్నో పెట్టి ఇల్లు దోసుకొని మాన ప్రాణమేదిస్తా ఉంటే ఓరు విత్తనాలను ఊరూర తల్లినావు గిరిల్ల దండు గట్టి సర్వాయి పాపన్న సమర శంఖాని ఊదినావే సర్దారు పాపన్న విత్తందారులను సర్వాయి పాపన్న నువ్వు చిత్తే చేసినవే సర్దారు పాపన్న పేదోళ్లకు వంచినవు స్వయం పాలకుడవయ్యి సామాజిక న్యాయం కై కోటలెన్నో కొల్లగొట్టి పౌరుషాగ్ని చూపినవు గోలుకొండ మీద ఎగిరినావు పోరు జెండవై రాజనీతి తెలిసినోడ సర్వాయి పాపన్న ఏ రాజు నీకు సాటి రాడు సర్దారు పాపన్న విప్లవాల వీర యోధుడా సర్వాయి పాపన్న నీ త్యాగాన్ని గొంతెత్తి పాడుతామన్నా తెలంగాణ గట్టు మీద తల్లి తాడి చెట్టు మీద పొత్తువై పడిసినావు యుద్ధమై నడిసినావు ఓహో బహుజన బంధుకు ఓ సర్వాయి పాపన్న బారిగీసిన సింహాని ఓ సర్దారు పాపన్న బాకులాంటి మోకు దెబ్బ ఓ సర్వాయి పాపన్న గాయగోళ్ళ గండ్రగొడ్డలో సర్దారు పాపన్న కొడుకువై పెరిగినావు అక్షరాలు రాయకున్న లక్షణంగా బతికినావు అన్య విద్యలందున ఆరితేరి నోడివయ్యా ఆజాను బాహుడా ఆత్మగౌరవానివయ్య గీలాషపూర్ కోట సర్వాయి పాపన్న నీ పోరాట ఊటనే సర్దారు పోపన్న తిరుగుబాటు రూపమా సర్వాయి పాపన్న పేద గుడిసెలల్ల దీపమా సర్దారు పాపన్న తిరుగుబాటు రూపమా సర్వాయి పాపన్న పేద గుడిసెలల్ల దీపమా సర్దారు పాపన్న ఆధిపత్య అహంకార ధరలు భూస్వాములంతా పన్నుగట్టుమంటూ పల్లె మీద దాడి చేస్తా ఉంటే తల్లి పిల్లలనక నాడు చిత్రహింసలెన్నో పెట్టి ఇల్లు దోసుకొని మాన ప్రాణమేదిస్తా ఉంటే ఓరు విత్తనాలను ఊరూర తల్లినావు
గిరిల్ల దండు గట్టి సర్వాయి పాపన్న సమర శంఖాని ఊదినావే సర్దారు పాపన్న పెత్తందారులను సర్వాయి పాపన్న నువ్వు చిత్తే చేసినవే సర్దారు పాపన్న పేదోళ్లకు వంచినవు ఆస్తులన్నీ గుంజుకొని పేదోళ్లకు వంచినవు స్వయం పాలకుడవయ్యి సామాజిక న్యాయం కై కోటలెన్నో కొల్లగొట్టి పౌరుషాగ్ని చూపినవు గోలుకొండ మీద ఎగిరినావు పోరు జెండవై రాజనీతి తెలిసినోడ సర్వాయి పాపన్న ఏ రాజు నీకు సాటి రాడు సర్దారు పాపన్న విప్లవాల వీర యోధుడా సర్వాయి పాపన్న నీ త్యాగాన్ని గొంతెత్తి పాడుతామన్నా తెలంగాణ గట్టు మీద తల్లి తాడి చెట్టు మీద పొత్తువై పడిసినావు యుద్ధమై నడిసినావు బహుజన బంధుకు ఓ సర్వాయి పాపన్న బారిగీసిన సింహాని ఓ సర్దారు పాపన్న బాకులాంటి మోకు దెబ్బవో సర్వాయి పాపన్న గాయదోళ్ళ గండ్రగొడ్డలో సర్దారు పాపన్న కళ్ళగీసే వృత్తిలోన కత్తివై పుట్టినావు సర్వమ్మ గారాల కొడుకువై పెరిగినావు అక్షరాలు రాయకున్న లక్షణంగా బతికినావు అన్య విద్యలందున ఆరితేరి నోడివయ్యా రాజానుబాహుడా ఆత్మగౌరవానివయ్య కైలాసపూర్ కోట సర్వాయి పాపన్న నీ పోరాట ఊటనే సర్దారు పాపన్న తిరుగుబాటు రూపమా సర్వాయి పాపన్న పేద గుడిసెలల్ల దీపమా సర్దారు పాపన్న తిరుగుబాటు రూపమా సర్వాయి పాపన్న పేద గుడిసెలల్ల దీపమా సర్దారు పాపన్న ఆధిపత్య అహంకార ధరలు భూస్వాములంతా పన్నుగట్టుమంటూ పల్లె మీద దాడి చేస్తా ఉంటే పల్లె మీద దాడి చేస్తా ఉంటే తల్లి పిల్లలనక నాడు చిత్రహింసలెన్నో పెట్టి ఇల్లు దోసుకొని మాన ప్రాణమేదిస్తా ఉంటే ఓరు విత్తనాలను ఊరూర తల్లినావు గిరిల్ల దండు గట్టి సర్వాయి పాపన్న సమర శంఖాని ఊదినావే సర్దారు పాపన్న పెత్తందారులను సర్వాయి పాపన్న నువ్వు చిత్తే చేసినవే సర్దారు పాపన్న పేదోళ్లకు వంచినవు స్వయం పాలకుడవయ్యి సామాజిక న్యాయం కై కోటలెన్నో కొల్లగొట్టి పౌరుషాగ్ని చూపినవు గోలుకొండ మీద ఎగిరినావు పోరు జెండవై రాజనీతి తెలిసినోడ సర్వాయి పాపన్న ఏ రాజు నీకు సాటి రాడు సర్దారు పాపన్న విప్లవాల వీర యోధుడా సర్వాయి పాపన్న నీ త్యాగాన్ని గొంతెత్తి పాడుతామన్నా తెలంగాణ గట్టు మీద తల్లి తాడి చెట్టు మీద పొత్తువై పడిసినావు యుద్ధమై నడిసినావు బహుజన బంధుకు ఓ సర్వాయి పాపన్న బారిగీసిన సింహాని ఓ సర్దారు పాపన్న బాకులాంటి మోకు దెబ్బవో సర్వాయి పాపన్న గాయదోళ్ళ గండ్రగొడ్డలో సర్దారు పాపన్న
కైలాసపూర్ కోట సర్వాయి పాపన్న నీ పోరాట ఊటనే సర్దారు పాపన్న తిరుగుబాటు రూపమా సర్వాయి పాపన్న పేద గుడిసెలల్ల దీపమా సర్దారు పాపన్న తిరుగుబాటు రూపమా సర్వాయి పాపన్న పేద గుడిసెలల్ల దీపమా సర్దారు పాపన్న ఆధిపత్య అహంకార ధరలు భూస్వాములంతా పన్నుగట్టుమంటూ పల్లె మీద దాడి చేస్తా ఉంటే పన్నుగట్టుమంటూ పల్లె మీద దాడి చేస్తా ఉంటే తల్లి పిల్లలనక నాడు చిత్రహింసలెన్నో పెట్టి ఇల్లు దోసుకొని మాన ప్రాణమేదిస్తా ఉంటే ఇల్లు దోసుకొని మాన ప్రాణమేదిస్తా ఉంటే ఓరు విత్తనాలను ఊరూర తల్లినావు గిరిల్ల దండు గట్టి సర్వాయి పాపన్న సమర శంఖాని ఊదినావే సర్దారు పాపన్న విత్తందారులను సర్వాయి పాపన్నను చిత్తే చేసినవే సర్దారు పాపన్న దొరగడీల మీద దండయాత్రనే చేసినావు ఆస్తులన్నీ గుంజుకొని పేదోళ్లకు వంచినవు ఆస్తులన్నీ గుంజుకొని పేదోళ్లకు వంచినవు స్వయం పాలకుడవయ్యి సామాజిక న్యాయం కై కోటలెన్నో కొల్లగొట్టి పౌరుషాగ్ని చూపినవు గోలుకొండ మీద ఎగిరినావు పోరు జెండవై రాజనీతి తెలిసినోడ సర్వాయి పాపన్న ఏ రాజు నీకు సాటి రాడు సర్దారు పాపన్న విప్లవాల వీర యోధుడా సర్వాయి పాపన్న నీ త్యాగాన్ని గొంతెత్తి పాడుతామన్నా తెలంగాణ గట్టు మీద తల్లి తాడి చెట్టు మీద పొత్తువై పడిసినావు యుద్ధమై నడిసినావు బహుజన బంధుకు ఓ సర్వాయి పాపన్న బరిగీసిన సింహాని ఓ సర్దారు పాపన్న బాకులాంటి మోకు దెబ్బ ఓ సర్వాయి పాపన్న గాయదోళ్ళ గండ్ర గొడ్డలో సర్దారు పాపన్న కత్తివై పుట్టినావు సర్వమ్మ గారాల కొడుకువై పెరిగినావు అక్షరాలు రాయకున్న లక్షణంగా బతికినావు అన్య విద్యలందున ఆరితేరి నోడివయ్యా రాజాను బాహుడా ఆత్మగౌరవానివయ్య కైలాసపూర్ కోట సర్వాయి పాపన్న నీ పోరాట ఊటనే సర్దారు పాపన్న తిరుగుబాటు రూపమా సర్వాయి పాపన్న పేద గుడిసెలల్ల దీపమా సర్దారు పాపన్న తిరుగుబాటు రూపమా సర్వాయి పాపన్న పేద గుడిసెలల్ల దీపమా సర్దారు పాపన్న ఆధిపత్య అహంకార ధరలు భూస్వాములంతా పన్నుగట్టుమంటూ పల్లె మీద దాడి చేస్తా ఉంటే పన్నుగట్టుమంటూ పల్లె మీద దాడి చేస్తా ఉంటే తల్లి పిల్లలనక నాడు చిత్రహింసలెన్నో పెట్టి ఇల్లు దోసుకొని మాన ప్రాణమేదిస్తా ఉంటే ఇల్లు దోసుకొని మాన ప్రాణమేదిస్తా ఉంటే ఓరు విత్తనాలను ఊరూర తల్లినావు గిరిల్ల దండు గట్టి సర్వాయి పాపన్న సమర శంఖాని ఊదినావే సర్దారు పాపన్న విత్తందారులను సర్వాయి పాపన్నను చిత్తే చేసినవే సర్దారు పాపన్న దొరగడీల మీద దండయాత్రనే చేసినావు ఆస్తులన్నీ గుంజుకొని పేదోళ్లకు వంచినవు ఆస్తులన్నీ గుంజుకొని పేదోళ్లకు వంచినవు స్వయం పాలకుడవయ్యి సామాజిక న్యాయం కై కోటలెన్నో కొల్లగొట్టి పౌరుషాగ్ని చూపినవు గోలుకొండ మీద ఎగిరినావు పోరు జెండవై రాజనీతి తెలిసినోడ సర్వాయి పాపన్న ఏ రాజు నీకు సాటి రాడు సర్దారు పాపన్న
పాపన్న నీ త్యాగాన్ని గొంతెత్తి పాడుతామన్నా తెలంగాణ గట్టు మీద తల్లి తాడి చెట్టు మీద పొత్తువై పడిసినావు యుద్ధమై నడిసినావు ఓహో బహుజన బంధుకు ఓ సర్వాయి పాపన్న బారిగీసిన సింహాని ఓ సర్దారు పాపన్న బాకులాంటి మోకు దెబ్బ ఓ సర్వాయి పాపన్న గాయదోళ్ళ గండ్రగొడ్డలో సర్దారు పాపన్న కత్తివై పుట్టినావు సర్వమ్మ గారాల కొడుకువై పెరిగినావు అక్షరాలు రాయకున్న లక్షణంగా బతికినావు అన్య విద్యలందున ఆరితేరి నోడివయ్యా రాజాను బాహుడా ఆత్మ గౌరవానివయ్య కైలాసపూర్ కోట సర్వాయి పాపన్న నీ పోరాట ఊటనే సర్దారు పోపన్న తిరుగుబాటు రూపమా సర్వాయి పాపన్న పేద గుడిసెలల్ల దీపమా సర్దారు పాపన్న తిరుగుబాటు రూపమా సర్వాయి పాపన్న పేద గుడిసెలల్ల దీపమా సర్దారు పాపన్న ఆ పరిధిలో ఉంది ఛాత్ర అని చెప్పి ఆ రోజు లోకేష్ కుమార్ గారు బీసీ కార్పొరేషన్కు ఈ 29.5 కుంటలు మనకు పద్మశాలికి 29.5 కుంటలు కేటాయించి వాటి ద్వారా 30 సంవత్సరాల లీజు మనకు వచ్చే విధంగా ఆ రోజు కలెక్టర్ గారు నిర్ణయం తీసుకొని మనకి ఇది కేటాయించడం ద్వారా ఈ స్థలం మనకు వచ్చిందని మీ అందరికి కూడా మనవి చేస్తా ఉన్నాను. ఆ రోజు మరి చేసినటువంటి తుమ్మల గారికి మరి కలెక్టర్ గారికి కూడా మన అందరి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. తర్వాత 7-8 సంవత్సరాలు కొద్దిగా డిస్ప్యూట్ ఈ పక్కనున్న సైట్ వాళ్ళు లాదని కోర్టుకు పోతే మనం కోర్టుకు పోయి కోర్టులో కూడా మనం గెలిచిన సంవత్సరం క్రితం మళ్ళొక్కసారి బీసీ కార్పొరేషన్లో మనకి హ్యాండ్ ఓవర్ చేసి పంచనామా చేసి ఇచ్చిన తర్వాత దీన్ని పూర్తి చేయాలనే ఉద్దేశంతో అనేక సందర్భాలలో గౌడ సంఘం జిల్లాలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు ఏకతాటికి దీన్ని తీసుకొచ్చి అనేక మీటింగులు పెట్టి ఒక తాటి మీదకి వచ్చిన తర్వాత అందరం కలిసి మరి ఏదైతే రవాణా శాఖ మంత్రులు పెద్దల పొన్నం ప్రభాకర్ గారి దగ్గరికి వీళ్ళందరినీ తీసుకొని 15-20 మంది తీసుకొని పోవడం జరిగింది. పోయి అన్న మేము ఇట్లా స్థలం ఉన్నది కేటాయించారు కమ్యూనిటీలు కట్టుకోవాలని అడగనే ఆయన పెద్ద మనిషితోని అన్న పూర్తి సహకారం ఉంది ప్రభుత్వం నుంచి ప్రజాప్రతినిధుల నుంచి 2 కోట్ల రూపాయలు నేను ఇప్పిస్తా మీరు ముందుకెళ్ళమని వారు ప్రోత్సహించడంతో దీనికి అతి ఉత్సాహంగా అక్కడ మాట విన్నాక 20 మంది మళ్ళీ మహేష్ కుమార్ గౌడ్ దగ్గరికి గాంధీ భవన్కి పోయినాం. పోతే వారు కూడా ప్రోత్సహిస్తూ ముఖ్యమంత్రితో కానీ మిగతా ఉప ముఖ్యమంత్రి గారితో మీ మంత్రులతో మాట్లాడతా నేను కూడా నా ఎమ్మెల్సీ నిధుల నుంచి కొడిస్తా అని వారు కూడా ప్రోత్సహించడం వల్ల దీనికి బీజం పడదని మీ అందరికి కూడా మనవి చేస్తాం. ఆ రకంగా దాన్ని మన కార్యక్రమం తీసుకొని ఈ 10 రోజులు మనందరం తీసుకొని మంత్రులందరి దగ్గర కూడా టైం తీసుకొని ఈరోజు మనం ఫిక్స్ చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి వ్యవసాయ శాఖ మంత్రులు మరి ఇక లోకల్ శాసనసభ్యుడు వారు రావాల్సి ఉండే కానీ ఇలా కేంద్రం నుంచి అగ్రికల్చర్ వ్యవసాయ శాఖ మంత్రి వచ్చి ఉండటం వల్ల వారు రాలేదు అని వారు చెప్పడం జరిగింది. అందుకని వారికి మనందరి తరపున మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం మరి నిర్వహించాలంటే పైన వేదిక ఉన్నటువంటి పెద్దలు ఆ రోజున నేను మరి ఇదే పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు పార్లమెంటు సభ్యుడిగా ఉన్నారు. ఆ రోజు 2016-17లో వారి దగ్గరికి పోయి గౌడ సంఘం తరఫున మేము కొంత డబ్బులు అడిగి మేము కడదామని ఆ రోజు అడిగితే వారు పెద్ద మనసుతోని నా నిధుల నుంచి 10 లక్షలు ఇస్తానని ఆ రోజే వారు అనౌన్స్ చేయడం జరిగింది. కానీ ఇప్పుడు 5 రెట్లు పెరిగింది కాబట్టి వారు మరి ఆ రోజు 10 లక్షలు మరి ఇవాళ 5 రెట్లు పెరిగిందని వాళ్ళు స్పెషల్ డెవలప్మెంట్ పనిలో ఒక 50 లక్షల రూపాయలు మనకు కేటాయించవలసిందిగా వారిని కోరాం. తుమ్మల నాగేశ్వరరావు గారిని కూడా కోరాం. తర్వాత ఇక దీనికి అందరికీ ప్రధాన కారణం ముఖ్యమంత్రి గారు చెప్పినా ఇటు రెవెన్యూ మంత్రి చెప్పినా ఇటు రవాణా శాఖ మంత్రి చెప్పినా ఇటు పిసిసి అధ్యక్షులు చెప్పినా దీనికి కారణం ఖజానా తాళం మాత్రం మన డిప్యూటీ ఉప ముఖ్యమంత్రి గారి దగ్గర ఖజానా తాళం ఉన్న నాయకుడు కూడా మన ఉప ముఖ్యమంత్రి గారే. అందుకే దీని శంకుస్థాపన కూడా ఉప ముఖ్యమంత్రి గారితోనే వారితోనే ఫస్ట్ కొబ్బరికాయ కొట్టి ప్రారంభించే కార్యక్రమం తీసుకున్నాం. ఎందుకంటే వీళ్ళందరూ ఎవరిచ్చినా దాని తాళాన్ని ఓపెన్ చేసి ఇవ్వాల్సినటువంటి నాయకుడు మరి బట్టి విక్రమార్క గారు కాబట్టి వారి ద్వారా
మనం ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకోవాలని, వారి సహకారం పూర్తిగా ఇవ్వాలని కోరుకుంటా ఉన్నాం. అట్లనే వేదిక మీద ఉన్నటువంటి మరి రాయల నాగేశ్వరరావు గారును మరి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా మరొకసారి వారిని కోరుతా ఉన్నాం. ఇన్ని కార్యక్రమాలలో మరి ఇట్లా ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ మరి ముందున్నటువంటి నాయకులందరూ సహకారం ఇవ్వాలి. ఇప్పటికే కొంతమంది మన వాళ్ళు కొంత నిధులు ఇవ్వటం జరిగింది. దాన్ని కూడా అకౌంట్ పరిపెట్టి ముగ్గురితో అకౌంట్ ఓపెన్ చేసి అవి నిధులు కూడా పారదర్శకంగా ఖర్చు పెట్టే విధంగా ఆ కార్యక్రమం తీసుకుంటానికి మేమందరం కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే దీంట్లో నేను పెద్దలందరికీ కూడా చెప్పేది, ఇక్కడ ఉన్నటువంటి వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళకి కానీ ముందున్నటువంటి గౌడ సోదరులందరికీ చెప్పేది, మన గౌడ్స్ నుంచి ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు తప్ప ఏ రాజకీయ పార్టీ నాయకుల్ని కానీ అదర్ కాంట్రాక్టర్లు కానీ వేరే కుల వాళ్ళని కానీ ఒక్క పైసా కూడా సందా అవ్వకుండా ఓన్లీ గౌడ్స్ యొక్క శ్రమతోని ప్రభుత్వం ఇచ్చే నిధులతోనే మనం పూర్తి చేయాలనేటువంటిది నాయకులు అందరం కలిసి కూర్చొని మాట్లాడుకున్నది. ఇది వాళ్ళ దగ్గరికి పోయి అడగొద్దు డబ్బులు. మనకు సొంతంగా ప్రతి గ్రామాల నుంచి 5,000 వచ్చినా 10,000 వచ్చినా చాలు. అట్లే ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువ ఇస్తారు తక్కువ ఇస్తారు. ఇటు ప్రభుత్వం నుంచి మన పెద్దలందరూ సహకారం ఇస్తారు. దీని అందరి సహకారంతో ఇది గౌడ్స్కు సంబంధించిన శ్రమతోని పూర్తి అయినటువంటి కమ్యూనిటీ వాళ్ళుగా ఉండాలి, చిరస్థాయిగా నిలిచిపోవాలని ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి మీరు పెద్ద ఎత్తున అన్ని గ్రామాల నుంచి వచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు మరి టైం అయింది, ఇంకా చాలా ప్రోగ్రాములు ఉన్నా అందరూ మనం పిలిచినటువంటి అతిథులు అందరూ వచ్చారు కాబట్టి మనకు అదనంగా వారికి చెప్పాల్సింది లేదు. వారి సహాయ సహకారాలే మనకు అందించాలి. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన వారికి, ఈ నిర్మాణం చేసినందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇప్పుడు పల్లె లక్ష్మణరావు గౌడు రాష్ట్ర గౌడ సంఘ అధ్యక్షులు, వారు ఇంతకుముందు 1-2 కట్టారు, వారిని మాట్లాడాలని కోరుతాను. క్షమించాలి, టైం లేదు. మళ్ళీ ప్రోగ్రామ్స్కు మినిస్టర్స్ గారు పోవాలి. చాలా సంతోషం. ఇలా తెలంగాణ గౌడ సంఘం తరఫు నుంచి ఇవాళ ల్యాండ్ అలాట్మెంట్ అవ్వడం, అదేవిధంగా మన గౌడ సోదరులందరూ కలిసి ఇవాళ భూమి పూజకు రావడం చాలా సంతోషం. మా తరఫు నుంచి కూడా తెలంగాణ గౌడ సంఘం తరఫు నుంచి కూడా ఫండ్స్ తెలంగాణ మొత్తం డిస్టిక్లకు వెళ్ళి కూడా వసూలు చేసి ఇక్కడ దిక్కు మేము ఇస్తామని ప్రామిస్ చేస్తూ, అదేవిధంగా మేము ఎన్నో హాస్టల్ కట్టాం, 3 హాస్టల్ కట్టాం, లేడీస్ హాస్టల్ కట్టాను నేను గౌడ సంఘం తరఫు నుంచి. అదేవిధంగా ఇక్కడ కూడా ఈ భవనం 1 ఇయర్ లోపల కంప్లీట్ అయితే ఇదే ల్యాండ్లో హాస్టల్ కట్టాలని కూడా మా సోదరుడు నెహ్రూ గారు చెప్పడం జరిగింది. చాలామంది హాస్టల్ పిల్లలు ఇక్కడ ఉన్నారు, చదువుకొని ఇక్కడికి ఖమ్మంలో హాస్టల్ లేదని కూడా చెప్పాడు. దాని విషయంలో దానికి 100%గా ఇక్కడనే ఇదే ల్యాండ్లో కడతామని మీకు అందరు హామీ ఇస్తూ, అదేవిధంగా ఇవి అన్న మినిస్టర్స్ అందరు కూడా ప్రామిస్ చేసి ఏదన్నా ఈ హాస్టల్కి ఇవ్వాల్సిందిగా మీకు కోరుతూ, పిసిసి ప్రెసిడెంట్ గారికి, పొన్నం ప్రభాకర్ గారికి, డిప్యూటీ సీఎం గారికి, మరి సీనన్న గారికి మరి అందరికీ నమస్కారం తెలుపుతూ ధన్యవాదాలు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ. ముఖ్యంగా మన సోదరులు మహేష్ కుమార్ గారికి ఈనాడు రాష్ట్ర పిసిసి అధ్యక్షులు ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే మనందరికీ వెన్నుదన్నుగా ఉంటుంది. అతి సామాన్యుల దగ్గర నుంచి పుట్టినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ కాంగ్రెస్ పార్టీ మనందరికీ ఒక ఉన్నతమైనటువంటి స్థానాన్ని కల్పించినటువంటి రాహుల్ గాంధీ గారికి, రేవంత్ రెడ్డి గారికి, భట్టి గారికి మా అందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈనాడు ఈ కార్యక్రమానికి విచ్చేసే ముందు మేమందరం పెద్ద ఎత్తున ఏర్పాటు చేయాలనుకున్నాం. కాలం అనుకూలించలేదు. ఈ రోజుకున్నటువంటి 42% మనకి బీసీలకి కేటాయించినటువంటి కార్యక్రమంలో రాహుల్ గాంధీ గారు ముందుండి, రేవంత్ రెడ్డి గారు ఆధ్వర్యంలో మన ప్లానింగ్ బోర్డు ఉప ముఖ్యమంత్రి గారు భట్టి విక్రమార్క గారు మనందరికీ రేపొద్దు 42% మనకు రిజర్వేషన్ వస్తూ ఉంది. మనం అందరం కూడా వీరి ముగ్గురికి అన్యదా ఎప్పుడూ మనం స్థిరస్థాయిగా మన వారిని గుర్తుంచుకోవాలని పరిస్థితుంది. ఇవాళ మనం ఈనాడు తలెత్తుకొని తిరిగే విధంగా కాంగ్రెస్ పార్టీ అంటేనే బడుగు బలహీన వర్గాల పార్టీ. బడుగు బలహీన వర్గాలకు ఏం చేయాలి అనేది దాని మీద వీళ్ళ ముగ్గురు పెద్ద ఎత్తున ఆలోచన చేసి ఈ రాష్ట్రానికి కావాల్సినటువంటి బీసీల యొక్క కుల గణనకి ఎంతో వ్యయ ప్రయాసాలు వదిలితే సుమారు 1,00,000 పైచిలకు న్యూస్ లెటర్స్ పెట్టి ఈ రాష్ట్రానికి కావాల్సినటువంటి ఈ దేశంలో ఉన్నటువంటి మనం బతుకుతున్నటువంటి ఈ పరిస్థితులలో వీళ్ళని మనతో ఈక్వల్ స్థాయికి తీసుకురావాలనే ఉద్దేశంతో సద్భావంతో
మనం ఏనాడైతే రాహుల్ గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు, భట్టి గారు ఇది ప్రవేశపెట్టారో అక్కడ బీజేపీ ప్రభుత్వం కూడా రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా కులగణన జరిగి 42% మనకి రిజర్వేషన్స్ రావాలి అనే దాని మీద మనందరం కూడా ఏకతాటి మీద నిలబడాల్సిందిగా మీరందరూ సర్వదా ఎప్పుడూ కూడా కాంగ్రెస్ పార్టీకి అండగా ఆశీర్వదించాలి. ఇంత మహోన్నతమైనటువంటి కార్యక్రమం మన కోసం 42% బీసీలకు రిజర్వేషన్ కల్పించారు కాబట్టి ఎట్టి పరిస్థితులలో మాయ మాటల్లో పడమాకండి. రేపు రానున్న కార్పొరేషన్స్లో కానీ, సమితిలో కానీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీ వీటన్నిటిలో కూడా మీ అందరికీ అవకాశం వస్తుంది. మన రేవంత్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో 42% మన బీసీలు బడుగులు మాత్రమే ఈ రాజ్యానికి ఏలేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దయచేసి మిత్రులారా మీరందరూ ఎప్పుడు కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాలని కోరుకుంటూ, సమయం తక్కువ ఉంది కాబట్టి సమయ అనుకూలంగా అందరితో మాట్లాడలేకపోతా ఉన్నాం. కాబట్టి దయచేసి మీరందరూ ఇక్కడికి విచ్చేసి వారందరినీ ఆశీర్వదించవలసిందిగా కోరుతా ఉన్నాం. డాక్టర్ గారు ఒకసారి గోపాధ్యక్షులు డాక్టర్ గారు ఒక నిమిషం సభాధ్యక్షులందరికీ నా నమస్కారములు. ఈరోజు ఖమ్మం జిల్లాలో ఎప్పటి నుంచో తలుస్తున్నటువంటి కమ్యూనిటీ హాలు, అదేవిధంగా గౌడ హాస్టల్ నిర్మించాలని ఎప్పటి నుంచో తలుస్తున్నాము. దాన్ని బాలసాని లక్ష్మీనారాయణ గారు మరియు మన పెద్దలు పొన్నం ప్రభాకర్ గారు, అదేవిధంగా మన మంత్రివర్యులు బట్టి విక్రమార్ గారు, అదేవిధంగా మహేష్ కుమార్ గౌడ్ గారు, మన ప్రియతమ మంత్రి గారు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు, వీరందరి సహకారంతో ఇది సద్వినియోగం చేసుకొని మనం ఈ సభను కూడా దిగ్విజయం చేసి మనం వారికి రాబోయే రోజుల్లో కూడా మన సైడ్ నుంచి కూడా వారికి కృతజ్ఞతలు తెలపాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి బాలసాని గారికి థ్యాంక్ యూ. సభాధ్యక్షులు, వేదిక మీద ఉన్న గౌరవనీయులైన మంత్రులు, పెద్దలకి, ఈ సమావేశానికి హాజరైన గౌడ పెద్దలకు నమస్కారాలు. మిత్రులారా, గత 40 సంవత్సరాల నుండి ఖమ్మం పట్టణంలో గౌడ కళ్యాణ మండపం కానీ హాస్టల్గా నిర్మాణం చేయాలని పెద్దలు పూనుకున్నారు. కానీ సాధ్యం కాలేదు. గత ప్రభుత్వం శ్రీనివాస్ గౌడ్ గారు మంత్రిగా ఉండి బాలసాని లక్ష్మణ్ గారు ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ఈ స్థలం కోసం ప్రభుత్వం మనకి పద్మశాలిలకి కేటాయించడం జరిగింది. అదే కాకుండా 5 ఎకరాలు తాటివనం కూడా మన సబ్ జైలు పక్కన గత ప్రభుత్వం 5 ఎకరాలు తాటివనం కేటాయించడం జరిగింది. ఆ తాటివనం మీద వచ్చే లాభాన్ని కూడా గౌడు సంఘానికి ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం కూడా జరిగింది. ఇప్పుడు ఆ తాటివనం అక్కడ పెరుగుతూ ఉన్నది. అందువల్ల మనందరం కూడా గౌడ అభివృద్ధి కోసం అందరూ ఐక్యంగా ఉండి ఇక్కడ ఈ కళ్యాణ మండపం నిర్మాణం, అదేవిధంగా ఖమ్మం పట్టణంలో ఉన్న 2 స్థలాల్లో కూడా హాస్టల్ నిర్మాణం చేసుకోవడం కోసం ముందుకు పోవాలని చెప్పేసి, అదేవిధంగా మంత్రులు ఏదైతే గత ప్రభుత్వం ఈ స్థలం ఇచ్చిందో ఈ ప్రభుత్వం నిర్మాణం చేయాలని మిమ్మల్ని నేను కోరుకుంటున్నాను. ఆ ప్రభుత్వం స్థలం ఇచ్చింది, ఈ ప్రభుత్వం నిర్మాణం చేస్తే మీ 2 ప్రభుత్వాలకి గౌడ సోదరులందరూ రుణపడి ఉంటారని కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు చేస్తూ ముగిస్తున్నాను. ఇంత భారీ ఎత్తున కమ్యూనిటీ హాల్ శంకుస్థాపనకి విచ్చేసిన అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు బీసీలకి ముఖ్యంగా గౌడ్స్కి సముచిత స్థానం ఇచ్చింది. దానికి నిదర్శనమే ఈరోజు వేదిక మీద ఉన్న మన రవాణా శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ గౌడ్ కానీ, అలాగే మన పిసిసి అధ్యక్షులు మన మహేష్ కుమార్ గౌడ్ అన్నగారు కానీ వీళ్ళే నిదర్శనం. ఇంతేకాకుండా రాబోయే కాలంలో కూడా గౌడ్స్ అందరికీ కూడా ముఖ్యంగా బీసీలకు కూడా రిజర్వేషన్లు 42% పెంచడంలో ముందంజలో ఉన్న దేశంలోనే మన కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో. అలాగే మనందరం కూడా మన గౌడన్నలకు కూడా యథోచితంగా తగిన సహాయం చేయాలన్న ఉద్దేశంతో, ఎటువంటి వాళ్ళకి చెట్లు ఎక్కేటప్పుడు ఎటువంటి ప్రమాదాలు జరగకూడదన్న ఉద్దేశంతో కాటమయ్య కిట్లు కూడా పంపిణీ చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం. కనుక ఇలా అందరికీ కూడా అన్ని విధాలుగా సహాయం చేస్తూ మరి అందరినీ ప్రోత్సహిస్తున్నందుకు మన రేవంత్ రెడ్డి గారికి, మన బట్టి గారికి, ముఖ్యంగా మన పొంగులేటి శ్రీనన్న గారికి, తుమ్మల గారికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీ అందరి సహాయ సహకారాలు, మీ మద్దతు ఇంతకుముందు మాకు ఏ విధంగా అయితే ఇచ్చారో అదే విధంగా రాబోయే కాలంలో కూడా సంపూర్ణంగా మద్దతు ఇస్తే ప్రతి పథకము, ప్రతి రూపాయి కూడా నిష్పక్షపాతంగా మీ పాదాల చెంతకు అందుతుందని మనస్ఫూర్తిగా మనవి చేసుకుంటూ మరి ఒక్కసారి అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. గౌరవనీయులు వైరా శాసనసభ్యులు రామదాస్ నాయక్ గారిని మాట్లాడుతున్నారు. సభకు నమస్కారం. సభాధ్యక్షులు పెద్దలు బాలసాని లక్ష్మణ గారు, ఇంత మంచి గొప్ప కార్యక్రమానికి వచ్చిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పెద్దలు భట్టి విక్రమార్క గారు,
పిసిసి అధ్యక్షుడు గౌడ ముద్దుబిడ్డ అన్న మహేష్ కుమార్ గౌడ్ గారికి, అదేవిధంగా మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారికి, అన్న శ్రీనన్న గారికి, గౌడ సంఘం అధ్యక్షుల వారికి, మన సత్తుపల్లి శాసనసభ్యురాలు సోదరమైన రాఘమయ్య గారికి, నాయుడు సత్యనారాయణ గారికి, అటు వేదికపై ఉన్న పెద్దలందరికీ, ఇటు పక్కన మిత్రులు బొర రాజన్న గారికి, వేదిక వెనక ఉన్న అందరికీ కూడా పేరు పేరు నమస్కారం. అన్ని విషయాలు పెద్దలు చెప్పారు. వర్ధిల్లాలి గౌడ సంఘం నాయకుల ఐక్యత. చాలా నీరసంగా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మంచి ఊపు వచ్చి మీ అందరికి కూడా మంచి కార్యక్రమం చేపట్టిన పరిస్థితి ఉన్నది. మీకు సంఘాలన్నీ కూడా గౌడ సంఘం సొసైటీలన్నీ కూడా గతంలో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన సంగతిని మీరు మర్చిపోవద్దని మనం చెప్తా ఉన్నాం. ఎందుకంటే నా దగ్గర బొమ్మనపల్లి కారుకున్న దాపు 2-3 వేల చెట్లు ఉన్నాయి. మా దగ్గర 2,500 చెట్లు మా చెల్లెలు మీ వాళ్ళందరూ మేము కలిసే ఉంటాం అక్కడ. కాబట్టి ఆనాడు గతంలో కాంగ్రెస్ పార్టీ గౌడ్లని ప్రోత్సహించాలని, గౌడ సంఘాలు ఏర్పాటు చేయాలని, ఆర్థికంగా బాగుపడాలని చెప్పేసి ఆనాడు కాంగ్రెస్ రాజ్యం ఈ గౌడ సంఘాలు ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. ఈనాడు పెద్దలు చెప్పినట్టుగా 42% రిజర్వేషన్ అందరితో సమానంగా మీరందరూ రాజకీయంగా కూడా పైకి రావాలనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని చెప్పేసి, ఇందిరమ్మ రాజ్యానికి కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలని చెప్పేసి మాట్లాడుతూ సెలవు తీసుకున్న. జై హింద్, జై తెలంగాణ. ఇప్పుడు గౌరవనీయులు రాష్ట్ర రవాణా శాఖ, బీసీ వెల్ఫేర్ శాఖ మాధ్యులు మనకు అండగా ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ గౌడ్ గారిని మాట్లాడాల్సింది కోరుతా ఉన్నాం. వేదిక మీద ఉన్న పెద్దలకు, ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి నా రేణుకా ఎల్లవ్వ తల్లి ఆశీర్వచనంతో ఉన్న నా గౌడ సోదరులందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు. ఈరోజు బాల్సాని లక్ష్మీనారాయణ గారు మాజీ శాసన మండలి సభ్యులు నన్ను మహేష్ నన్ను కలిసినప్పుడు ఇక్కడ గౌడులకు సంబంధించి ఒక కమ్యూనిటీ హాల్ కట్టుకోవాలి అని ఆలోచన చెప్పగానే తప్పకుండా ఈరోజు రాష్ట్రంలో కులదైవమైన రేణుకా ఎల్లవ్వ తల్లి ఆశీర్వచనంతో ప్రభుత్వంలో ఉన్నాం. తప్పకుండా ఇక్కడ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసుకోండి, ఎటువంటి ఇబ్బంది లేకుండా త్వరగా పూర్తి చేసుకుందాం అనేటువంటి విశ్వాసాన్ని ఆ రోజు వారికి ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు శంకుస్థాపన చేసుకోవడానికి ఇక్కడికి వచ్చినాం. మరొకసారి మీ అందరికీ విశ్వాసం ఇస్తా ఉన్నాం. ఈరోజు పెద్దలు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు కేక స్వయంగా ఆర్థిక శాఖ మాత్యులు, అదేవిధంగా కుబేరుడి కటాక్షం నిండుగా ఉండి భూములకు సంబంధించి అధిపతి రెవెన్యూ శాఖ మాత్యులు, గృహ నిర్మాణ శాఖ మాత్యులు, రాష్ట్ర కాంగ్రెస్ కు అధ్యక్షులు పెద్దలు మహేష్ కుమార్ గౌడ్ గారు, మా వదినే శాసనసభ్యురాలు రామ్దాస్ గారు, పల్లె లక్ష్మణ్ గౌడ్ గారు, నాయుడు సత్యం గారు, తిరుమల వకీల్ గారు, శ్రీనివాస్ గారు, అదేవిధంగా అశోక్ గౌడ్ గారు, మిగతా ఇక్కడ వేదిక మీద పెద్దలు మీ అందరూ, నేను అన్న వీళ్ళందరి కంట్రిబ్యూషన్ ఎందుకయ్యా? తప్పకుండా ప్రభుత్వం మన సంక్షేమం కొరకు ఆలోచిస్తూ ఉంది. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న ఈ ప్రజాపాలన కాంగ్రెస్ ప్రభుత్వం మీరు సహకారం లేకుండా చేయగలుగుతాం అంటే అన్న వాళ్ళకు కూడా తృప్తి ఉండాలి. 5,16 రూపాయల నుంచి ఎవరైనా ఎక్కువిస్తే తీసుకుందాం అన్నాడు. ఓకే, పర్వాలేదు. కానీ ఒక మాట మళ్ళా రాంగ కూడా కార్ల వీళ్ళిద్దరి దగ్గర మాట తీసుకున్నాం. ఇక్కడికి రాని తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా చెప్పినాం. వారికి ఇలా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రావడం వల్ల ఇక్కడికి రాలేకపోయినరు. అదేవిధంగా ఖమ్మంకు సంబంధించి మరి 3 పార్లమెంటు సభ్యులు, 1 లోక్సభ సభ్యుడు, 2 రాజ్యసభ సభ్యులు, రఘురామరెడ్డి గారిని, రేణుకా చౌదరి గారిని, రవిచంద్ర గారిని, వాళ్ళు ఒక 50 లక్షలు, పెద్దన్న 50 లక్షలు, ఎన్నైనా 2 కోట్లు. అదేవిధంగా 2 కోట్లకు ఇంకొక 1 కోటి ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి జిల్లాకు సంబంధించి అన్న ఒకటి 3 కోట్లు 50 లక్షలు తుమ్మల నాగేశ్వరరావు గారు అన్న ఎమ్మెల్సీగా నేను ఇద్దరం. ఎందుకంటే కంట్రిబ్యూషన్ మన తక్కువ ఉంటే ఎక్కువ ఉంటే వాళ్ళందరూ ఉంటే ప్రేమ గట్టిగా బేస్ కట్టుకుంటుంది. అన్న మాది మిగతా ఎంత అవసరం పడుతుంది అంత దానికి సంబంధించి సమకూర్చే బాధ్యత మాదే. ఆ విధంగా ఈ భవనం పూర్తి చేసుకొని ఈరోజు ఖమ్మం జిల్లాల
ఖమ్మం జిల్లాల ఆదర్శంగా తెలంగాణకు ఉండేటువంటి ప్రయత్నం చేయాలని సందర్భంగా కోరుతున్నా. ఇప్పటికే రాష్ట్రంలో ఆనాడు పూర్వీకులు మరి హిమాయత్ నగర్లో కొంత స్థల సేకరణ చేసి ఇలా వాళ్ళ ఫోటోలు గౌడ హాస్టల్లో పోతే కనబడుతూ ఉంటాయి. అదేవిధంగా మరి ఆర్బిట్స్కి పోతే రెడ్డి హాస్టల్ ఉంటుంది, పెరక హాస్టల్ ఉంటుంది, అదేవిధంగా కమ్మ హాస్టల్, అనేక హాస్టల్ ఉంటాయి. ఎందుకంటే ఆనాడు రాష్ట్ర రాజధాని కేంద్రంగా జిల్లాల నుంచి వచ్చే పిల్లలు చదువుకుంటే బాగా ఇతరని చాలా దూరదృష్టితోటి ఆనాడు హాస్టల్ కట్టారు. ఇలా జిల్లా కేంద్రాలు కూడా ఊర్ల నుంచి వచ్చే వాళ్ళు ఇక్కడ వీలుగా ఉండి చదువుకోవాలని ఆనాడు నేను పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు దాదాపు 6 కోట్ల రూపాయలతోటి తెలంగాణలో నెంబర్ 2గా హైదరాబాద్ తర్వాత ఒక గౌడ హాస్టల్ నిర్మించిన ఎవరి దగ్గర ₹1 తీసుకోకుండా అనే మాట మనం చేస్తున్నా. దాని తర్వాత గౌడ పెద్దలు కొంతమంది లక్ష్మణ్ గౌడ్ గారు, భిక్షమయ్య తదితరులందరూ కలిసి ఇలా యాదగిరిగుట్ట దగ్గర దాదాపు 60 రూములతో ఒకటి గౌడ భవన్ ట్రస్ట్ కట్టినారు. దాని తర్వాత తెలంగాణలో అందరి సహకారంతో వేములవాడలో ఇటీవల 45 రూములతోటి ఒక బ్యూటిఫుల్, మీరు ఎప్పుడైనా రాజరాజేశ్వర స్వామి ఆశీర్వచనకు వస్తే ఒక మంచి సత్రం కడతా ఉన్నారు. జోగులమ్మ దగ్గర కూడా స్థల సేకరణ జరిగింది, కొనవేలి దగ్గర కూడా జరిగింది, భద్రాచలంలో కూడా మరి రామాలయ దగ్గర కూడా ఒక సత్రాలు కట్టినట్టయితే ఆనాడు వాసవి నిత్యన్న సత్రాల్లాగా ఇందుకు సంబంధించినటువంటి పెద్దలు కొంతమంది ఈ సంఘాల భవనాలకు సంబంధించిన కొత్తగా చొరవ తీసుకొని కడతా ఉన్నారు. నేను ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా కోరుతా ఉన్నా, మీరు కుల వృత్తిపరంగా చేసేవాళ్ళు చేయండి, కానీ పిల్లలందరినీ కూడా చదువుకు సంబంధించి ఈరోజు ఈ పోటీ ప్రపంచంలో చదువే అన్నిటికీ పరిష్కారం, జ్ఞానమే అన్నిటికీ మార్గదర్శకత్వం అనేటువంటి మాత్రం మర్చిపోకండి దయచేసి. ఎన్ని వృత్తులు కుల వృత్తులకు నామోషి పడద్దు. అందుకే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తాటి చెట్లు ఎక్కే వాళ్లకు రక్షణ ఉండాలని కాటమీయ రక్షణ కిట్లను పంపిణీ సందర్భంలో ముఖ్యమంత్రి గారు ఆదేశించినారు. ఇలా వర్షాకాలం పడుతుంది, వన సంరక్షణ పేరు మీద కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చెట్లు పెడతా ఉన్నాం, అవి నిష్ప్రయోజనం అవుతా ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు తిరిగి ఆదాయాన్ని ఇచ్చే తాటి ఈత చెట్లు, ఖర్జూర చెట్లు పెట్టమనగానే ఆనాడు ఆదేశిస్తే ఈ సీజన్లో పెట్టడానికి తెలంగాణ వ్యాప్తంగా 40 లక్షల ఈత మొక్కలు, 5 లక్షల తాటి మొక్కలు రెడీగా ఉన్నాయి. నేను సంఘాలను కోరుతా ఉన్నా, ఏ ఊర్లే వాళ్ళు ఎక్కడ ప్రభుత్వ స్థలం ఉన్నా కాలువ గట్లను రోడెంబడో తాటి ఈత చెట్లను పెట్టడమే కాదు, పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని సందర్భంగా నేను కోరుతా ఉన్నా. ఇలా తెలంగాణ ప్రభుత్వం రాహుల్ గాంధీ గారి ఆలోచన మేరకు ఒక కుల సర్వే జరిగింది. ఈరోజు బీసీలుగా ఈరోజు మనకు సంబంధించిన ఒక ఐక్యత అవసరం ఉంది. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలుగా కాంగ్రెస్ పార్టీ యొక్క సామాజిక న్యాయానికి ఒక స్ఫూర్తిగా ముందుకు పోతా ఉంది. కులగణన జరిగేటప్పుడు కులగణన ఎందుకు అన్నారు? కులగణన జరిగిన తర్వాత వచ్చిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో 5 బలైన వర్గాలకు ఇవ్వాల్సి వచ్చింది. ఇవాళ కూడా సామాజిక న్యాయం పేరు మీద కాంగ్రెస్ తోటి మాత్రమే సాధ్యమవుతుందని నిన్నటి మంత్రివర్గ విస్తరణ కూడా అందరికి కూడా ఒక అవకాశం ఇచ్చినది. నేను అందుకే ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా, కాంగ్రెస్ పార్టీ తప్ప వేరే అటువంటి ఏ పార్టీ సామాజిక న్యాయానికి నిదర్శనం కాదు. అందుకే ఇవాళ మిమ్మల్ని అందరినీ పార్టీ మహేష్ కుమార్ గౌడ్ గారిని పిసిసి కొద్దిగా ఆగలేవా దినపతి బతకరా. కాంగ్రెస్ పార్టీ ఈరోజు సామాజిక న్యాయానికి నిదర్శనం అనడానికి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి అయితే పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు, నేను 12 మంది కేబినెట్ మంత్రుల్లో ఒక గీతా కార్మికుడి బిడ్డగా ఎన్ఎస్సీఐ నాయకుడు అనేక సందర్భాల్లో ఈ ఖమ్మం జిల్లాకు వచ్చిన మా మిత్రుడు బైరెడ్డి వెంకటరామరెడ్డి జిల్లా అధ్యక్షుడిగా ఉండి, ఆ విధంగా ఈరోజు ఖమ్మం సంబంధించి అనేక సందర్భాల్లో మరి పాలేరు ఉప ఎన్నికల సందర్భంగా కూడా వచ్చినాం. ఇక్కడ ఉన్నటువంటి మీ అందరూ కూడా ఒక సామాజిక స్ఫూర్తి, ఖమ్మం జిల్లా ఉద్యమాలకు స్ఫూర్తి, కాంగ్రెస్కు కంచుకోట, మొత్తంగా ఈరోజు అండగా ఉండే మీరు తప్పకుండా మరొక్కసారి అందరు ఆశీర్వచనం ఇవ్వండి. రాబోయే కాలంలో అందరూ ఉన్నత స్థానాలకు ఎదిగే విధంగా కష్టపడండి, గౌరవాన్ని కాపాడండి. సాయన ఉన్నాడు గోపా సంఘం నుంచి వృత్తిపరంగా ఉద్యోగస్తులు కూడా నలుగురికి సహాయం చేస్తూ పిల్లలకు సంబంధించి చదువుకునే అవకాశం మెరుగుపడే విధంగా చూడాలని కోరుతూ మరొక్కసారి మీ అందరికీ హృదయపూర్వకంగా అభినందనలు. మనకు సహాయం చేసే వాళ్ళందరికీ తప్పకుండా పెద్దలు బట్టి విక్రమార్క గారు కానీ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కానీ, తుమ్మల నాగేశ్వరరావు గారు కానీ, ఆ మిగతా 3 ఎంపీలకు ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టాల్సిన ఈ సందర్భంగా కోరుతూ ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. అన్నకు మనందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు గౌరవనీయులు రాష్ట్ర రెవెన్యూ శాఖ
గృహ నిర్మాణ శాఖ మాత్యులు పెద్దలు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. సభకి నమస్కారం. వేదిక మీద ఉన్న రాష్ట్ర జిల్లా గౌడ సంఘ వివిధ పూర్వక నమస్కారం. చాలా సంతోషం. ఒక మంచి కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాంట్లో భాగస్వాములుగా మమ్మల్ని కూడా చేర్చినందుకు మనస్ఫూర్తిగా నా గౌడ సోదరులందరికీ మనస్ఫూర్తిగా శిరస వంచి అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఏదైతే పొన్నమన్న చెప్పాడో ఆనాడు పార్లమెంటు సభ్యుడిగా ఉన్నప్పుడు 10 లక్షలు ఇస్తున్నావన్నా, ఇప్పుడు 10 ఏళ్ళు 7-8 ఏళ్ళు అయింది కాబట్టి దానికి 5 రెట్లు నువ్వు ఇవ్వాలని చెప్పడం జరిగింది. తప్పకుండా ఈ మాకు చెప్పిన ఈ 2.5-3 కోట్లే కాదు, ఇంకా ఏదన్నా కొద్ది గొప్ప తక్కువైనా 100కి 100% ఈ గౌడ సంఘ భవనాన్ని పూర్తి చేసే బాధ్యత ఈ ప్రభుత్వ పక్షాన ఆర్థిక శాఖ మంత్రి గారి పర్మిషన్తో మీకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నానన్న. థ్యాంక్ యూ. శ్రీనివాసరెడ్డి గారికి అన్నకు మనకు మరి వాళ్ళ ఆర్థిక సాయం మనం అనుకున్న విధంగానే ఇంకెక్కువనే చేస్తున్నందుకు ప్రత్యేకంగా మరొకసారి వారందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. గౌరవనీయులు మన మరి గౌడ ముద్దుబిడ్డ అయినటువంటి పిసిసి అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. సభాధ్యక్షులు బాలసాని గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్కన్న గారు, గౌరవ మంత్రివర్యులు శ్రీనివాసరెడ్డి గారు, గౌరవ మంత్రివర్యులు నా తమ్ముడు పొన్నం ప్రభాకర్ గారు, రాయల్ నాగేశ్వరరావు గారు, శాసనసభ్యురాలు రాఘమయ్య గారు, రామదాస్ నాయక్ గారు, పల్లె లక్ష్మణరావు గౌడ్ గారు, నాయుడు సత్యనారాయణ గారు, వేదిక పైన పెద్దలందరికీ, వేదిక ముందున్న పెద్దలందరికీ, పత్రికా మిత్రులకి, చాలా చోట్ల నుంచినటువంటి గౌడ సోదర అన్నదమ్ములందరికీ నమస్కారం. పుట్టుక భగవంతుడు ఏదో కులంలో అవకాశం ఇస్తాడు. నేను గౌడ కులంలో పుట్టాను, భగవంతుడు దయ వల్ల. గర్విస్తున్నాను, గౌడ కులంలో పుట్టినందుకు గౌడుగా గర్విస్తున్నాను, గర్వపడతా ఉన్నాను. మిత్రులారా, మనం ఏ కులంలో పుడితే ఆ కులాన్ని ప్రేమించుకోవాలి, గౌరవించుకోవాలి, కానీ వేరే కులాన్ని మాత్రం కించపరచకూడదు. అది నా ధర్మం. ఇవాళ చక్కటి కార్యక్రమం, బీదవారికి ఉపయోగపడే కమ్యూనిటీ హాలు గౌడ కన్వెన్షన్ని ఖమ్మంలో శంకుస్థాపన చేసుకుంటా ఉన్నాం. హైదరాబాద్లో కొన్ని ఫంక్షన్లు చూస్తూ ఉంటే వాటికి అయ్యే ఖర్చు చూస్తే ఒక సామాన్యుడి జీవితకాలంతో సరిపోతుంది. ఒక్కొక్క పెళ్ళికి హైదరాబాద్లో కన్వెన్షన్ సెంటర్ అయ్యే ఖర్చు కోట్లలో ఉంటుంది. ఇక్కడ బీదవారికి ఉపయోగపడే విధంగా ఒక కన్వెన్షన్ హాల్ కట్టి తక్కువ ధరలో బీద ఒక ఇవ్వడానికి ఏదో నిర్ణయం చేసినారో అది హర్షించదగ్గ విషయం. మన తర్వాత వచ్చే తరాలకి ఇలా సత్రాలు కన్వెన్షన్స్ అన్నీ కూడా ఇవాళ మనం కడితే మనకంటే ఎక్కువ మన వెనుక వచ్చే తరాలకు ఉపయోగపడతాయి. అదేవిధంగా హిమాయత్నగర్లో గౌడ సంఘం పూర్వీకులు గౌతు లచ్చన్న గారు, బాలాగౌడ్ గారు, ధర్మభిక్షం గారు, ఎక్కడో బెంగళూరులో ఉన్నటువంటి బస్వరాజు గారు, రాజా నర్సగౌడ్ గారు నిజామాబాద్, వారందరి యొక్క ప్రోద్బలంతో ఇవాళ ఒక ఆలయంగా నిలిచింది, మనకు ఉపయోగపడతా ఉంది. మనం కట్టే కట్టడాలు రేపు పెద్ద తరాలకి, వెనకొచ్చే తరాలకు ఉపయోగపడాలి. ఆ రకంగా ఇలా మిత్రులు ప్రభాకర్ గారు చెప్పినారు, చాలా చోట్ల ఇలా గౌడ కన్వెన్షన్ కడతా ఉన్నారు. మా నిజామాబాద్లో కూడా 2.5 ఎకరాల్లో గౌడ సత్రం కడతా ఉన్నాం. ఒక 6 నెలల్లో కంప్లీట్ అవుతుంది. ఈ సత్రాలు, ఈ కన్వెన్షన్ సెంటర్స్ అనేవి భవిష్యత్ తరాలకు ఉపయోగపడే విధంగా కట్టుకోవాలి. ఇది కాంగ్రెస్ పార్టీలో ఇవాళందరికీ సముచిత స్థానం ఇస్తున్న తరుణంలో ఈ కట్టడం, ఇలా శంకుస్థాపన అనేది శుభప్రదానం. మిత్రులారా,
కుల వ్యవస్థ లేనిదే భారతదేశం లేదు, కుల వృత్తులు లేనిది కూడా భారతదేశం లేదు. కుల వృత్తులు సాగాలి, కొనసాగాలి. నేను కారులో వస్తున్నప్పుడు డిప్యూటీ సీఎం భట్టి గారికి చెప్తా ఉన్నాను, కుల వృత్తులు అంతరించిపోకుండా చూడాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. కుల వృత్తులు లేకుంటే మానవాళికి విఘాతం కలుగుతుంది. గౌడ వృత్తి ఒక గొప్ప వృత్తి, కఠినమైన వృత్తి, ప్రభుత్వ పరంగా అన్ని సహసాకాల అవసరం ఉన్నటువంటి వృత్తి. తాడి చెట్టు చూస్తాం, తాడి చెట్టు ఎక్కడం దిగడం అనేది ప్రతిరోజు ప్రతినిత్యం ఒక సాహసం. గౌడు తాడి చెట్టు ఎక్కడం దిగడం అనేది ఒక సాహసం, ప్రతిరోజు సాహసం చేస్తాడు ప్రాణాలు తెగించి. అలాంటి వృత్తుల్ని కాపాడాల్సిన అవసరం ఉన్నది. చదువుతో బాటే ఈ వృత్తుల్ని కాపాడాలి. నేను ఇటీవల ఒలింపిక్స్ జనరల్ ఫ్రాన్స్కి పోయాను. ఒక ఐటీ మైక్రోసాఫ్ట్లో పెద్ద ఉన్నతుల పదవిలో ఉన్నటువంటి ఒక ఫ్రెంచ్ అతను ఆయన భార్య కలిసినారు. మా హోటల్లో ఉండే నేను అడిగాను, ఏం చేస్తే ఇది మైక్రోసాఫ్ట్లో సమ్ డైరెక్టర్ లెవెల్లో ఉన్నారు. ఆయన దేశం మన ఇండియా కులస్తుల గురించి మాట్లాడుతూ ఆయన వడ్రంగి, ఈ రోజుకి వడ్రికి కులం చేస్తారట. మైక్రోసాఫ్ట్ డైరెక్టర్గా ఉన్నటువంటి ఒక ఫ్రెంచ్ అతను వడ్రంగి వృత్తి చేస్తాను నా గ్రామంలో చెప్తా ఉన్నాడు. చదువుకున్నంత మాత్రాన కుల వృత్తిని పక్కన పెట్టాల్సిన అవసరం లేదు. కుల వృత్తులు ముందుకు సాగాలి. ఈ మానవాళి ఉండాలంటే కుల వృత్తులు ఉండాలి, ఆ దశగా ప్రోత్సాహం ఉండాలని ఇప్పుడే భట్టి గారికి చెప్తా ఉంటుంది. ఖమ్మం జిల్లా రాజకీయంగా పరిణతి చెందిన జిల్లా, కాంగ్రెస్కి వాళ్ళ కంచుకోటగా నిలిచిన జిల్లా. ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు, భట్టి గారు ఉప ముఖ్యమంత్రి అయ్యారు, ప్రభాకర్ కానీ శ్రీనివాసరెడ్డి గారు కానీ మా అన్న లాంటి తుమ్మల నాయకులు మంత్రులు అయ్యారంటే ఖమ్మం ప్రజల యొక్క ఆశీర్వాదం. మీరు పెద్ద ఎత్తున సీట్లు గెలిపించినారు కాబట్టి ఆ సీట్లు కాంగ్రెస్ అధికారం రావడానికి దోహదపడినాయి. అదే ప్రామిస్, అదే ఆకాంక్ష రాహుల్ గాంధీది. రాహుల్ గాంధీ కోరుకున్నదేంటి? ఈ దేశంలో ఎవరు ఎంత జనం ఎంత నిష్పత్తి ప్రకారం ఉంటే వారికి అంత ప్రభుత్వ ఫలాలు అందాలి. జిస్కి జితనీ ఆబాదీ ఉనికి ఉతనే భాగేదారి. అందులో కారణంగానే పుట్టింది కుల సర్వే నినాదం. రాహుల్ గాంధీ గారు చేతపు నినాదాన్ని పరిపూర్ణంగా ఇంప్లిమెంట్ చేసింది ఈ రాష్ట్రంలో ఒక రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఒక దళిత బిడ్డ అయినటువంటి బట్టి విక్రమార్క గారు. శాస్త్రీయబద్ధంగా ఎక్కడ లొసుగులు లేకుండా పరిపూర్ణంగా కుల సర్వే చేయగలిగినాం. తెలంగాణ రాష్ట్రం ఈ దేశానికి దిక్చూచిగా మారింది కాబట్టి కులం గురించి ఎప్పుడు మాట్లాడని మోడీ గారు కూడా కుల సర్వేకి ఆదేశించినారు, గజెట్ పెట్టినారు. ఇది తెలంగాణ ప్రభుత్వం యొక్క విజయం. యావత్ దేశంలో బీసీలకు ఉపయోగపడే విధంగా మారిందని చెప్పడానికి మాత్రం ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఎన్నికల ముందు చెప్పినట్టుగా మిత్రులా నేను చెప్పాను, నేను గౌడ కుడితే గౌడ కులపుడిని గర్విస్తున్నాను. నాతో పాటు అన్ని కులాలు దిగాలి. గౌడ కులంతో పాటు వెనుకబడ్డ తరచున్నట్టు అన్ని కులాలు ఎదగాలి, రాజకీయంగా ఎదగాలి, ఆర్థికంగా ఎదగాలి, విద్యాపరంగా ఎదగాలి. అందుకే తీసుకొచ్చాం 42% రిజర్వేషన్. కామారెడ్డిలో నేనే ప్రవేశపెట్టిన డిక్లరేషన్. కాంగ్రెస్ పార్టీ మాట కట్టుబడి ఎన్నికలు జరపాలని ఒత్తిడి ఉన్నా, మా సీనన్న ఎన్నికలు జరిపితే ఫండ్స్ వస్తాయని అన్నప్పుడు లేదన్నా మనం రిజర్వేషన్ తీసుకొచ్చిన తర్వాత ఎన్నికలకు పోదామన్నప్పుడు అందరూ ఒప్పుకొని ఎన్నికలకు పోస్ట్పోన్ చేసి 42% రిజర్వేషన్ తీసుకొచ్చి అసెంబ్లీలో 2 బిల్లు పెట్టి, ఒకటి లోకల్ బాడీస్కి, ఒకటి విద్యా ఉపాధి కోసం తీసుకొచ్చిన ఘనత ఇవాళ కాంగ్రెస్ పార్టీదనే మాట సందర్భం మనం చేస్తా ఉన్నాను. దేశంలో ఉన్నటువంటి అగ్రవర్ణాలు ఉన్నత స్థాయి ఉన్నటువంటి వ్యక్తులకు ధీటుగా కింది స్థాయి వాళ్ళు, కింది కులాల వాళ్ళు బ్రతకాలి, సుఖపడాలనే నినాదం రాహుల్ గాంధీ గారు ఉందో ఆ నినాదాన్ని ఇవాళ తెలంగాణ ప్రభుత్వం నిక్కచ్చిగా అమలు చేస్తూ ఉంది. కాబట్టి యావత్ దేశం తెలంగాణ వైపు చూస్తూ ఉంది. యావత్ దేశం తెలంగాణ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క చేస్తున్న కార్యక్రమాల పట్ల చూస్తూ ఉంది. మేము కూడా ఇలాంటి కార్యక్రమాలు చేస్తామని ముందుకు వస్తున్నటువంటి తరుణం ఇది. తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ విజయం అనే మాట కూడా ఈ సందర్భంగానే మనవి చేస్తూ ఉన్నాను. మిత్రులారా, సమాజంలో ఉన్న వ్యక్తులందరికీ, ముఖ్యంగా బీదవారికి ఫలాలు అందాలి. దానిలో భాగంగానే ఇలా ఇందిరమ్మ ఇళ్ళ పథకం 10 ఏళ్ల కాలంలో పోయిన ప్రభుత్వంలో ఇల్లు ఇచ్చిన పాపాన పోలే. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే
ఉచితంగా మహిళలకు బస్సు మొదలుకొని ఇవాళ సన్న బియ్యాల వరకు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చినటువంటి పరిస్థితి, ఇందిరమ్మ ఇళ్ల పేరిట బీదవారికి ఇల్లు ఇస్తున్నటువంటి పరిస్థితి, రేషన్ కార్డులు ఇస్తున్న పరిస్థితి. నేను చెప్పడానికి కారణం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ యొక్క మూల సిద్ధాంతం బీదవాడి బతుకులు బాగుపడాలని. ఆ దశగానే కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులేస్తూ ఉంది. దాంట్లో భాగంగానే అది గౌడ్లు కావచ్చు, పద్మశాలి కావచ్చు, మునురు కాపు కావచ్చు, కమ్మరి కావచ్చు, ఏ వెనకబడి కులమైనా కావచ్చు, అన్ని రకాలుగా వారికి ప్రోత్సాహం ఇవ్వాలి. అన్ని రకాలుగా విద్యాపరంగా, వైద్యపరంగా, ఆర్థిక పరంగా వారిని ఆదుకోవాలని ఒక ఆకాంక్ష కాంగ్రెస్ పార్టీకి ఉంది. దాంతో ముందుకు సాగుతూ ఉన్నామనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. వెనుకబడ్డ తరగతులు, వెనుకబడ్డ జాతులు, ఎస్సీ ఎస్టీ మైనారిటీ అందరికి కూడా సమన్వయం జరగాలన్నదే కాంగ్రెస్ పార్టీ తపన. ఆ దశగా 18 మాసాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేసి చూపించింది. దాంట్లో భాగంగానే ఒక సంక్షేమంలో భాగంగానే ఇలా గౌడ కులస్తుల కోసం కన్వెన్షన్ సెంటర్ కట్టుకుంటా ఉన్నాం. పొన్నం ప్రభాకర్ గారు లెక్కలు చెప్పారు, ఎవరెంత అని చెప్పారు. నేను అంత లోతుగా పోను, కానీ వచ్చే సంవత్సరం నాటికి పరిపూర్ణంగా ఈ కన్వెన్షన్ సెంటర్ తయారై మళ్ళీ మనం ఇనాగరేషన్ చేసుకునే బాధ్యత బట్టి విక్రమార్క గారిది, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిది, తుమ్మల నాగేశ్వరరావు గారిది అనే మాట చెప్తా ఉన్నాను. మీదే బాధ్యత అన్న బట్టేనా. సంవత్సరం నాటికి ఈ కన్వెన్షన్ని ప్రారంభం చేసుకునే బాధ్యత మీది. మీరే రిబ్బన్ కట్ చేయాల్సిన బాధ్యత మీది. ఆ దశగా డబ్బులు లెక్క అడగను, టెక్నికల్ లెక్క అడగను, నాకేవి అందుబట్టాయి, కానీ సంవత్సరం నాటికి మాత్రం బిల్డింగ్ కంప్లీట్ కావాలి. ఆ బాధ్యత మీదే అన్నమాట ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ మరొక్కసారి చెప్తున్నా, మిత్రులారా, కులాన్ని ప్రేమిస్తే తప్పు లేదు, కులాన్ని గౌరవిస్తే తప్పు లేదు, మతం మన మతాన్ని గౌరవించుకుంటే తప్పు లేదు. కానీ ఏ ఇతర కులాన్ని, మతాన్ని మనం దేశించకూడదు. ఆ అభిమతాన్ని నమ్మే వ్యక్తిగా నేను ఇలా గౌడ కులస్తుడిగా గర్వపడతా ఉన్నాననే మాట మరొకసారి చెప్తూ, ఈ కన్వెన్షన్ సెంటర్ వచ్చే సంవత్సరం నాటికి పరిపూర్ణంగా బట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు, చైర్మన్ అందరి సహకారంతో పరిపూర్ణంగా కంప్లీట్ చేసుకొని మళ్ళీ ప్రారంభోత్సవానికి వస్తాం. మీ అందరితో మళ్ళీ మాట్లాడతామనే మాట చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్. మహేష్ కుమార్ గౌడ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను, వారు ఇచ్చినటువంటి స్ఫూర్తితోని. అదేవిధంగా ఈరోజు మన మంత్రులందరినీ అక్కడికి మరి ఏదైతే మనం అక్కడ తల్లారిపల్లి దగ్గర రిసీవింగ్ పెట్టుకున్నామో దానికి పొంగిలేటి గారు ఖమ్మంలో ఉన్న వారికి వచ్చారు. మహేష్ కుమార్ గౌడ్ గారు 1 గంట ముందు వచ్చి కూడా పొంగిలేటి గారి క్యాంప్ ఆఫీస్లో ఉండి అక్కడికి బట్టి గారును పొన్నం గారు వచ్చి నలుగురు కలిసి ఒకే టైంలో వస్తానికి వాళ్ళు అంత టైం వెచ్చించినందుకు మనందరి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. అక్కడ రిసీవింగ్ కాడ సైదుల్ గౌడ్ గారు, ఆయన మధుర నియోజకవర్గానికి వస్తారు, వారు, రమేష్ గారు, అంబాల వెంకటేశ్వర్లు గారు, వెంకటనారాయణ గారు, పాలేరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు, ఖమ్మం నుంచి పెద్ద ఎత్తున వచ్చిన వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తీసుకుంటూ, ఇప్పుడు మన ఉప ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు గౌరవనీయులు వారిని బట్టి విక్రమార్క గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. సభాధ్యక్షులు, మాజీ శాసన పరిషత్ సభ్యులు సోదరులు బాలసాని లక్ష్మీనారాయణ గారికి, కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి సోదరులు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శాసన పరిషత్ సభ్యులు శ్రీ మహేష్ కుమార్ గౌడ్ గారికి, గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు ట్రాన్స్పోర్ట్ అండ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ సోదరుల పొన్నం ప్రభాకర్ గారికి, ఇప్పుడే మనందరి ముందు మాట్లాడి ఇంకొక అధికారిక కార్యక్రమం ఉండటం వల్ల వెళ్ళినటువంటి మిత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, గౌరవ మంత్రివర్యులు, అట్లాగే రాష్ట్ర
జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శ్రీ దుర్గా ప్రసాద్ గారికి, గౌరవ శాసనసభ్యురాలు డాక్టర్ మట్టా రాఘమయ్య గారికి, గౌరవ శాసనసభ్యులు రామ్దాస్ నాయక్ గారికి, రాష్ట్ర ప్రభుత్వ హస్తకళల చైర్మన్ గౌరవ నాయుడు సత్యనారాయణ గౌడ్ గారికి, తెలంగాణ గౌడ సంఘం అధ్యక్షులు మిత్రుడు పల్లె లక్ష్మణ్ రావు గౌడ్ గారికి, అట్లాగే బండి సాయన్న గౌడ్ గారికి, జిల్లా మేయర్ గారు ఖమ్మం మేయర్ గారికి, రాజశేఖర్ గారికి, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి ఇతర ప్రజాప్రతినిధులకి, వివిధ రాజకీయ పార్టీల నాయకులకి, ఈ కార్యక్రమానికి ఇక్కడ విచ్చేసినటువంటి వివిధ రాజకీయ పార్టీల నాయకులకి, ఇవాళ ఈ భవన నిర్మాణాన్ని కాంక్షించి పూర్తి స్థాయిలో త్వరితగతంగా పూర్తి కావాలని కోరుకొని ఇక్కడికి వచ్చినటువంటి శ్రేయోభిలాషులకి, సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి విగ్రహ ఆవిష్కరణ జరగాలని కాంక్షించి ఇక్కడికి వచ్చేసినటువంటి మిత్రులందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఎప్పుడో మొదలుపెట్టినటువంటి ఈ భవన నిర్మాణం ఈరోజు మా అందరి చేత భూమి పూజ చేయించే కార్యక్రమానికి ఆహ్వానించి చేపించినందుకు ఆహ్వాన కమిటీ వాళ్ళందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు కూడా తెలియజేస్తా ఉన్నాను. ఏ భవన నిర్మాణం జరిగినా, ఏ కార్యక్రమం జరిగినా అది భవిష్యత్ తరాల అభివృద్ధి కోసం ఉపయోగపడేటట్టుగా ఉండాలి. ఇక్కడ జరిగేటువంటి నిర్మాణం ఇప్పుడే రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు చెప్పినట్టు హైదరాబాద్ నగరంలో కట్టినటువంటి గౌడ హాస్టల్ ఆనాటి పెద్దలు బాలగౌడ్ గారు కావచ్చు, లేకపోతే ఇతర నాయకులు కావచ్చు, విఎన్ గౌడ్ గారు కావచ్చు, బసవరాజ్ గౌడ్ గారు కావచ్చు, వాళ్ళందరూ ముందు చూపుతో రాష్ట్రం నుంచి నలుమూల నుంచి వచ్చినటువంటి పేద విద్యార్థులు చదువుకోవటానికి హైదరాబాద్ నగరంలో కూడా ఒక వసతి గృహం ఉండాలి, తద్వారా విద్యను అభ్యసించి వాళ్ళు కూడా ఉన్నత స్థానానికి ఎదగాలనేటువంటి ఆలోచనతో ఆనాడు ఏర్పాటు చేసిన గౌడ హాస్టల్ అనేక మంది మేధావుల్ని ఈ రాష్ట్రంలో తయారు చేసింది. అత్యంత చైతన్యవంతమైనటువంటి ఖమ్మం జిల్లా బలహీన వర్గాలకు పెద్ద పెట్టినైనటువంటి ఖమ్మం జిల్లాలో అటువంటి కార్యక్రమం చేపట్టి భవిష్యత్ తరాలకు విద్యాబుద్ధులు నేర్పడమే కాకుండా సామాజిక కార్యక్రమాలు నిర్వహించుకోవటానికి కూడా వసతి ఏర్పాటు చేసుకునే ఈ భవన నిర్మాణం తప్పనిసరిగా పెద్ద ఎత్తున ఈ సమాజానికి ఉపయోగపడుతుందని నేను భావిస్తూ ఉన్నాను. ఇవాళ మనం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి విగ్రహ ఆవిష్కరణ కోసం భూమి పూజ కార్యక్రమం చేసుకున్నాం. ఎవరిదైనా ధీరోదాత్తుల విగ్రహాలను ఎందుకు పెట్టుకుంటాం? వారు స్ఫూర్తిదాయకంగా మనకు ఉండాలని, వారిని చూసినప్పుడల్లా మనం అంతా స్ఫూర్తి పొందాలని, తద్వారా వారి మార్గాల్లో మనం నడిచి విజయాలు సాధించాలని. మరి సర్వాయ పాపన్న గౌడ్ గారు ఎక్కడో వరంగల్ జిల్లాకి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక పల్లెటూరులో తాటికొండలో 40 కిలోమీటర్ల దూరంలో పుట్టి ఒక సామాన్య కుటుంబంలో పెద్ద ఎత్తున ఈ సమాజాన్నే ప్రభావితం చేసి ఒక రాజుగా ఎదిగాడు అని అంటే అది మామూలు విషయం కాదు. 1702లో ఆయన కోటలను కొల్లగొడుతూ 1709 కల్లా చివరికి హైదరాబాద్లో ఉన్న గోల్కొండను కూడా కొల్లగొట్టి రాజుగా నేను కూడా శాసించగలను, పాలించగలనని స్ఫూర్తినిచ్చినటువంటి గొప్పవాడు.
సరే, అతని విజయం సాధించినటువంటి విజయాలు కొన్ని సంవత్సరాలు మరుగున పడిపోయినా ఆ తర్వాత క్రమంలో వచ్చినటువంటి బ్రిటిష్ వాళ్ళు మెట్కాఫ్ అనేటువంటి ఒక చరిత్రకారుడు ఆయన చరిత్ర అంతా బయట తీసి ఆనాడు ఉన్నటువంటి ఒక యోధుడు తన యుద్ధం చేసి ఒక సామాన్య కుటుంబంలో పుట్టి కోటలను కొల్లగొట్టి ఒక ధైర్యంతో సాహస కృత్యాలు చేయటమే కాదు, అతను ఎంతోమందికి స్ఫూర్తిదాయకంగా కూడా నిలిచాడని చరిత్రలో రాశారు. అటువంటి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని ఈరోజు ఖమ్మం నడిబొడ్డులో ఇక్కడ మనం విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవటానికి భూమి పూజ కార్యక్రమం చేసుకున్నాం. ఆ విగ్రహం త్వరితగతిన పూర్తి కావాలి. ఆయన జీవితం, ఆయన విగ్రహం మనందరికీ స్ఫూర్తిదాయకంగా నిలబడాలి. అలా నిలబడటం కోసం మనందరం కృషి చేద్దామని మీ అందరికీ నేను సవినయంగా మనవి చేస్తూ, ఈనాడు పాలన చేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇది ఇందిరమ్మ రాజ్యం, ప్రజాప్రభుత్వం. ఇది ప్రజల అవసరాలే అజెండాగా మార్చి ఆ అజెండానే చట్టాలుగా మార్చి పాలన చేసేటువంటి ప్రభుత్వం ఈరోజు రాష్ట్రంలో పరిపాలన చేస్తాం. ఇప్పుడే మిత్రులు పొన్నం ప్రభాకర్ గారు కానీ లేకపోతే రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు కానీ చెప్పినటువంటి దృష్టాంతాలు నేను కూడా తప్పనిసరిగా మీ అందరికీ 2 విషయాలు గుర్తు చేయదలుచుకున్నా. రాష్ట్ర జనాభాలో ఉన్నటువంటి ప్రజానికం మొత్తాన్ని కాస్ట్ సర్వే చేయాలని, తద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి వనరులు, రాష్ట్రంలో ఉన్నటువంటి సంపద, రాష్ట్రంలో ఉన్నటువంటి పరిపాలనా అధికారాలన్నీ కూడా అత్యంత వెనుకబడి ఉన్నటువంటి వర్గాలకి దామాషా ప్రకారం అందించాలనేటువంటి మన నాయకుడు రాహుల్ గాంధీ గారి ఆలోచన ఆనాడు సాధారణ ఎన్నికల కంటే ముందు ప్రతి సభలో ఆయన చెప్పినప్పుడు అందరూ చాలా ఆషామాషిగా తీసుకున్నారు. కానీ ఆయన సభలో ఆనాడు సిఎల్పి లీడర్గా నేను పాల్గొన్నప్పుడు ఆయన ఉపన్యాసాలను చాలా సభల్లో నేను ట్రాన్స్లేట్ చేశాను. వారి భావాన్ని అర్థం చేసుకొని ఈ రాష్ట్ర అధికారంలోకి రాగానే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ నుంచే మేము మొదలు పెడతామని ఆయన ఇచ్చినటువంటి హామీని కూడా గుర్తుపెట్టుకొని ఈ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం రాగానే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, నేను, మా మంత్రివర్గ సహచరులు పొన్నం ప్రభాకర్ గారు, అట్లాగే ఇప్పుడే మాట్లాడి వెళ్ళినటువంటి శ్రీనివాసరెడ్డి గారు, ఇతర మంత్రివర్గ సహచరులు అందరూ కలిసి ఏకగ్రీవంగా రాహుల్ గాంధీ గారు చెప్పిన నిర్ణయాన్ని ఈ రాష్ట్రంలో అమలు చేయాలని కేబినెట్లో నిర్ణయం చేసి, శాసనసభలో తీర్మానం చేసి, ఈ శాసనసభ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి తీర్మానాలు ఆదేశిస్తే ఆ ఆదేశాలకు అనుగుణంగా ప్లానింగ్ శాఖను చూస్తున్న నేను ఆ సర్వేని ఒక్క చిన్న పొరపాటు కూడా జరగకుండా రాష్ట్రంలో కేవలం 50 రోజుల్లో పూర్తి చేసి ఈ దేశ చరిత్రలోనే ఈ ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే చేయగలిగామని చేసి చూపించాం. ఎందుకంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశంలో ఏ రాష్ట్రంలో ఈ దేశమే చేయలేదు. స్వాతంత్రం రాకముందు ఎప్పుడో 1931లో జరిగినటువంటి కులగణన తప్ప ఆ తర్వాత కులగణన ఎవరు సాహసం చేయలేదు, చేయలేకపోయారు. ఇక్కడ మొదలుపెట్టినప్పుడు కూడా చాలా పొరపాట్లు జరుగుతాయి, చాలా తప్పులు పట్టుకుందామని చాలామంది ప్రయత్నం చేశారు. కానీ దేశవ్యాప్తంగా తిరిగి మా మంత్రివర్గ సహచరులు అందరం పొన్నం ప్రభాకర్ గారితో సహా, మహేష్ కుమార్ గౌడ్ గారితో సహా మంత్రివర్గంలో ఉన్న సభ్యులందరం అనేక రాష్ట్రాలు తిరిగి ఒక పకడ్బందీ కార్యాచరణ ప్రణాళిక తయారు చేసుకొని ఈ రాష్ట్రంలో ప్రతి 150 ఇళ్ళకి ఒక బ్లాక్గా నిర్ణయించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 150 బ్లాకులకి ఒక్కొక్క ఎన్యూమరేటర్ని పెట్టి ప్రతి 10 మంది ఎన్యూమరేటర్కి ఒక సూపర్వైజర్ని పెట్టి
ప్రతి మండలానికి ఒక ఇన్ఛార్జిని పెట్టి, ప్రతి జిల్లాలో ఒక అడిషనల్ కలెక్టర్ని పెట్టి, ఆ పైన జిల్లా కలెక్టర్కి బాధ్యత చెప్పి ప్రతిరోజు చేసేటువంటి సర్వే 8 నుంచి 10 ఏళ్ల కంటే ఎక్కువ సర్వే చేయటానికి వీలు లేదు. మీరు 8 నుంచి 10 ఇళ్ళు దాటి చేస్తే మీకు భారం పడి తప్పులు నిర్ణయాలు జరుగుతాయని కేవలం 8 నుంచి 10 ఇళ్ళు మాత్రమే రోజుకి కేటాయించి దాదాపు 1,00,000 మంది పైబడి అందులో నియమించి ఈ శాస్త్రీయపరమైనటువంటి సర్వే చేసి దాన్ని చట్టబద్ధం చేసి శాసనసభలో పెట్టి ఆ శాసనసభ ద్వారా వచ్చినటువంటి లెక్కలతో మొట్టమొదటిసారి ఈ దేశంలో ఈ రాష్ట్రంలో బలహీన వర్గాలు 56% ఉన్నారని శాస్త్రీయంగా లెక్కబెట్టి చూపించిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. చూపించడం కాదు, దానికి అనుగుణంగా స్థానిక సంస్థల్లో 42% కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా ఆనాటి పిసిసి ప్రెసిడెంట్గా రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీని లెక్కలతో సహా సభలో పెట్టి 42% రిజర్వేషన్ బలహీన వర్గాలకి స్థానిక సంస్థల ఎన్నికల్లో కల్పించి ఉద్యోగ అవకాశాల్లో కూడా కల్పించి ఆ చేసిన చట్టాన్ని కేంద్రానికి పంపించాం. ఇది ఈ దేశంలో మన ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం సాధించినటువంటి గొప్ప విజయం. ఈ విజయమే ఈరోజు దేశవ్యాప్తంగా మార్మోగి రాహుల్ గాంధీ గారు తెలంగాణ మోడల్ కాస్ట్ సెన్సస్ దేశంలో జరగాలని చెప్పి పెద్ద ఎత్తున ఆయన కోరితే ముందు నవ్వారు. ఆ తర్వాత ఆయన లెక్కలతో సహా ఒక్కొక్కటి బయట పెడతా ఉంటే తప్పనిసరి పరిస్థితుల్లో చివరికి ఈ దేశ ప్రధాని కూడా దేశంలో కాస్ట్ సెన్సస్ చేస్తామని ప్రకటించాల్సిన పరిస్థితి ఈ తెలంగాణ ప్రభుత్వం దేశానికి దశ నిర్దేశం చేసింది. ఇది ప్రజాప్రభుత్వం సాధించినటువంటి విజయాలు. ఈ విజయాలతో భవిష్యత్తులో తప్పనిసరిగా ఈ రాష్ట్ర వనరుల్ని ప్రజల దామాషా ప్రకారం పంచే విధానాన్ని బడ్జెట్లో కూడా భవిష్యత్తులో కేటాయిస్తాం. కేటాయించేటువంటి నిధుల్ని నిష్పక్షపాతంగా ఖర్చు చేస్తాం. ఆ ఖర్చుతో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు జీవన స్థితిగతులు పెరిగి, విద్యా అవకాశాలు పెరిగి, ఉపాధి అవకాశాలు పెరిగి అంతిమంగా అందరూ సమానంగా ఎదిగేటువంటి ఒక సమసమాజ నిర్మాణం చేయటమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా ఈ ప్రభుత్వం ముందుకు పోతుందని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాం. మిత్రులారా, ఈనాడు ఈ భవన నిర్మాణం కేవలం 1 సంవత్సర కాలంలో పూర్తి చేయండి అని రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు వారు చెప్తా ఉన్నారు. ఎస్, తప్పనిసరిగా ఖమ్మం జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఒక ప్రజాప్రతినిధిగా, డిప్యూటీ సీఎంగా, ఆర్థిక శాఖ చూస్తున్నటువంటి వ్యక్తిగా నా పక్కన ఉన్నటువంటి బీసీ వెల్ఫేర్ మంత్రి గారు చెప్పినట్టుగా తప్పనిసరిగా రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు వారు చెప్పినట్టుగా తప్పనిసరిగా సాధ్యమైనంత మేరకు సంవత్సర కాలంలో ఈ భవన నిర్మాణమే కాదు, ఇక్కడ కోచింగ్ సెంటర్ కూడా వచ్చేటట్టుగా, కోచింగ్ సెంటర్ కూడా ఉండేటట్టుగా, ఈ కోచింగ్ సెంటర్తో పాటు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి విగ్రహ ఆవిష్కరణ కూడా జరిగేటట్టుగా, వారు స్ఫూర్తితో ఇక్కడ విద్యా బుద్ధులు నేర్చుకొని ఈ దేశంలో అత్యున్నతగా ఎదగటానికి కావలసినటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రాంగణంగా దీన్ని తీర్చిదిద్దుదామని చెప్పి మీ అందరికీ మాటిస్తూ మీరందరూ కూడా దానికి సహకరించవలసిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. హలో, ఒక్క నిమిషం అందరూ. ఇప్పుడు పెద్దలు ఒక్క నిమిషం అందరూ దయచేసి మన డిప్యూటీ సీఎం గారు మన్ని ప్రోత్సహిస్తూ 1 ఇయర్లో పూర్తి చేయడానికి వారి పూర్తి సహకారం ఇస్తున్నందుకు మనందరం మరొకసారి ధన్యవాదాలు తెలియజేయాలి చెప్పట్లతో గట్టిగా. తర్వాత ఇక్కడ వచ్చిన పెద్దల ఉపన్యాసం, మన కార్యక్రమాలు విన్నాక ఇక్కడ కొన్ని మౌలిక సదుపాయాల కోసం మన వాళ్ళు 5గురు ముందుకు వచ్చి ఇప్పుడు అంబాల వెంకటేశ్వర్లు గారు 1 లక్ష రూపాయలు, మరి వెంకటనారాయణ గారు 1 లక్ష రూపాయలు, సైదులు గౌడ్ 1 లక్ష రూపాయలు,
హుస్సేన్ గౌడ్ 1 లక్ష రూపాయలు, టేకుమట్ల హుస్సేన్ గౌడ్ ఉపాధ్యాయుడు చెక్కు కూడా ఇచ్చాడు పొన్నం గారి ద్వారా తీసుకోవడానికి. వారికి మరి ఇంకా చాలా మంది పెద్దలు ముందుకు వస్తా ఉన్నారు. దీన్ని లెవెల్ చేయడానికి కావలసినటువంటి మౌలిక సదుపాయాల కోసం అందరికీ ధన్యవాదాలు చేసుకుంటూ మార్కెల్ లింగయ్య గారు ధన్యవాదాలు చెప్పాలి. సోదరులారా, ఈరోజు మన ఆహ్వానాన్ని మన్నించి వచ్చినటువంటి డిప్యూటీ సీఎం గారు మల్లు భట్టి విక్రమార్క గారు, అలాగే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, అలాగే బీసీ సంక్షేమ శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు, గౌరవనీయులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, అలాగే తెలంగాణ గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షులు పల్లె లక్ష్మణరావు గౌడ్ గారు, నాయుడు సత్యనారాయణ గారు, బండి సాయన్న గారు, అలాగే మట్టా రాఘమయ్య గారు, రామదాస్ నాయక్ గారు, ఇంకా గౌడ పెద్దలు ఈ సభకు వచ్చి విజయవంతం చేసినందుకు తెలంగాణ గౌడ సంఘం గోపాల సంఘం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. నా గౌడ సోదరులు గ్రామాన వచ్చినటువంటి నా గౌడ సోదరులందరికీ పేరు పేరున తెలంగాణ గౌడ సంఘం తరఫున ధన్యవాదాలు, నమస్కారం. ఈ సభ ముగిసింది.